ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇటు నేషనల్ మీడియాతో పాటు లోకల్గా ఉన్నటువంటి తెలుగు మీడియా కూడా దీని మీద దృష్టి సారించాయి. అయితే ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టుతో తాజాగా మరొకసారి ఈ కేసు యొక్క వ్యవహారం అయితే పూర్తిగా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇటువంటి ఈ కేసులో ఉన్న మెరిట్స్ ఏంటి, ప్రభుత్వ వాదన ఏంటి, వైఎస్ఆర్సీపీ వాదన ఏంటి, ఏం చెప్తారు దీని మీద మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ రామారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నాయర్ గారు, సార్ ఏంటి సార్ అసలు ఈ లిక్కర్ కేసు పూర్వపరాలు ఏంటి? వైఎస్ఆర్సీపీ ఒక వాదన చెప్తా ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక వాదన చెప్తా ఉంది. అసలు ఏంటి సార్ అసలు లిక్కర్లో నిజంగా కుంభకోణం, అన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందంటారా? మీ ఫైండింగ్స్ ఏంటిది? మొదటిగా సార్, ఈ కేసు గురించి మాట్లాడుకునే ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా లిక్కర్ కుంభకోణంలో ఒక కేసు నమోదైంది. ఆ కేసుకి ఈ కేసుకి బేసిక్ స్ట్రక్చర్ ఎలా మారిపోయిందంటే సార్, అందులో కాల్ప్రిట్స్గా ఒక ముఖ్యమంత్రిని, ఒక ఎక్సైజ్ మినిస్టర్ని, ఆ శాఖకు సంబంధించిన ఆ దిగువ స్థాయి వ్యక్తుల్ని చూపించుకుంటా వచ్చి ఆ కేసుని ఫైల్ చేశారు. దానికి ఒక సిట్ ఉంది, ఆ కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి దానికన్నా మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఇక ఈ కేసుకు వచ్చేసరికి వాళ్ళు ఏదైతే ఒక ప్రిన్సిపల్కి మేము ఒక లిక్కర్ సిస్టమ్ పెట్టాము, ఎప్పటి నుంచో మేము దాన్ని 2019లో వాళ్ళు జీఓఎంఎస్ పాస్ చేసి దాని వాళ్ళు 2015లో 19లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు జీఓఎంఎస్ ఇచ్చారండి. 2014లో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తర్వాత వెరీ సూన్ 2016లో వాళ్ళు ఒక జీఓఎంఎస్ పాస్ చేశారు. దాని ప్రకారం లిక్కర్ పాలసీని ఈజీగా చేస్తున్నాం, ఇంకా దగ్గర తీసుకెళ్తున్నాం, ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి వీధికో బారు, వీధికి ఒక వైన్ షాప్ ఇస్తూ బ్రాడ్గా రోజుకి మీరు 2 పెగ్గలు తాగండి, నాడు మీకు ఒంటి నొప్పులు తగ్గించుకోవడానికి ప్రోత్సహిస్తూ సేల్ పెంచుకున్న ఆలోచనలో వాళ్ళు పాలసీ ప్రిపేర్ చేసుకున్నారు, వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. ఏదైనా గవర్నమెంట్కి లిక్కర్ సిస్టమ్ అన్నది ఒక మెయిన్ ఇన్కమ్గా, మెయిన్ సోర్స్ కిందే అది ఒక డెవలప్ చేశారు ప్రభుత్వాలు. ఇక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేసరికి ఈయన ఎగ్నెస్ట్గా ఆలోచించాడండి. ఏమని, లిక్కర్ని వీలైనంత తగ్గించి చేస్తే, ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తే ఆటోమేటిక్గా కొంత తగ్గుద్దని ఆయన ఈవెన్ ఎలక్షన్లో కూడా చెప్పింది అదే. ఆయన ఏమని, నేను కరెంటు షాక్ చూపిస్తాను మీరు కనుక నా ప్రభుత్వాన్ని తెస్తే అని ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నెగ్గిన వెంటనే ఆగస్టులోనే ఓ జీవోఎంఎస్ తీసుకొచ్చాడు. ఆ జీవోఎంఎస్ సారాంశం ఏంటంటే 2.5 నుంచి 10 రెట్ల వరకు లిక్కర్ని డిపెండ్ అపాన్ ది బ్రాండ్, కాస్ట్ ఆఫ్ ది బ్రాండ్, ఆ బ్రాండ్ వాల్యూని బట్టి రేట్లు పెంచుకుంటా వెళ్ళాడు. ఆ జీఓఎంఎస్లో క్లియర్గా రాసి ఉంటుంది ఇన్ని బాటిల్స్ పర్చేజ్ చేయాలి, ఇన్నే ఇంట్లో పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్. ఆ బాటిల్ కాస్ట్లు అన్నీ కూడా మెన్షన్ చేశాడు. తర్వాత అవి మళ్ళీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళాడు. దాంతో ఏమైందంటే ప్రజలకి లిక్కర్ దొరకడం స్కేర్సిటీ అయింది. మనకు కావాల్సిన బ్రాండ్లు ఇంతవరకునే ప్రజలు దాన్ని వ్యతిరేకించారు, పాలసీని వ్యతిరేకించలేదు. ఆ రోజు ఏ ప్రతిపక్షం కానీ, ఏ ఒక న్యాయవాది కానీ దానికి ఎగ్నెస్ట్గా ఈ పాలసీ పబ్లిక్ ఎగ్నెస్ట్గా ఉందని జ్యుడిషియల్ని ఆశ్రయించడం కానీ, ఆ జీవోఎంఎస్కి సంబంధించిన దాని మీద వ్యతిరేకత కానీ వ్యక్తం చేయలేదు. గడిచిన గవర్నమెంట్ అయిపోయే వరకు దాని మీద ఏవో చిన్నగా బ్రాండ్లు దొరకట్లేదని ఇవని లేకపోతే స్పూరియస్ లెక్కర్ ఏదో బయట ఉందని ఇలాంటి నిందలు తప్ప పాలసీ మీద ఎటువంటి ఇది ఆరోపణ లేదండి. ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన ఈ విచారణలో సిట్ వారు చెప్పేది ఏంటంటే, ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఉండి బేసిక్గా ఈ వీళ్ళు తీసుకొచ్చిన పాలసీలో మొదటగా మాట్లాడేది ఏంటంటే, జిఆర్ఓ గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ అని పెట్టి వీళ్ళు మా బేసిక్ స్ట్రక్చర్ని మేము పూర్వం ఏదైతే డిజిటల్ చేసామో ఆ సిస్టమ్ని వీళ్ళు మొత్తం ఆఫ్ చేసేసి మాన్యువల్ చేసేసారు. తద్వారా ఎవరికి కూడా ఏ రోజు ఏ అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నాయి అన్నది దాచిపెట్టారు. 2 ఓఎఫ్ఎస్ సిస్టమ్ అని చెప్పేసి, అంటే ఆర్డర్ ఫర్ సప్లై, అంటే డిమాండ్ అండ్ సప్లై మనం చిన్నప్పుడు చదువుకున్నది ఏదైతే ఉందో అలాగే ఈరోజు కన్జంప్షన్ ఎంత అయింది, డిమాండ్ ఎంత ఉండొచ్చు ఇంటూ 150 టైమ్స్ వరకు ఆ పర్టికులర్ బ్రాండ్. ఉదాహరణకి ఒక బ్రాండ్, ఒక ఎక్సెని బ్రాండ్ ఈవేళ 100 సీసాలు అమ్ముడైనవి. నెక్స్ట్ మంత్ మనం ఇది పెట్టుకునేటప్పుడు 100 ప్లస్ డిమాండ్ ఎంత ఉంది ఇంటూ 150 పెట్టి ఆ సప్లై పెట్టాలి. ఈ ప్రిన్సిపల్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు అన్నది మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న ప్రాథమిక అంశం. అది అవునా కాదా అన్నదే $1000 ప్రశ్న. ఎందుకంటే
వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు మాన్యువల్ సిస్టమ్ ఆపరేట్ చేశారని, అట్లాంటి మాన్యువల్ సిస్టమ్కి సంబంధించిన రిజిస్టర్లు అంటే సుమారుగా 4,000 నుంచి 5,000 అవుట్లెట్లు త్రూఅవుట్ స్టేట్ ఉంటే ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్న బుక్స్ కానీ ఆ అకౌంట్స్ కానీ వీటికి సంబంధించి ఆ రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడ కూడా క్రోడీకరించలేదు. రిమాండ్ రిపోర్ట్లో సింపుల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఒక పెన్ డ్రైవ్ సీజ్ చేసాం, ఒక ల్యాప్టాప్ సీజ్ చేసాం, ఆ ల్యాప్టాప్ ద్వారా వీళ్ళు కన్వర్సేషన్ ఆఫ్ ది మెయిల్స్ లేదా వీళ్ళు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవడం ఎంతో కొంత వాళ్ళు ఏమంటారు, వీళ్ళు అంతా ఒకే చోట ఎక్కడో హైదరాబాద్లో ఒక చోట సమీకరించబడ్డారు 4 సార్లు 5 సార్లు, అది మేము గూగుల్ టేక్ ద్వారా మేము తీసుకున్నాం ఆ డేటానని ఇలాగేదో కొంత రాసుకొచ్చారండి. ఆ ఛార్జ్ షీట్లో అయితే ఏమి, ముందు ఈ రిమాండ్ రిపోర్ట్లో అయితే ఏమి. ఓవరాల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఆ సిట్ ఎస్టాబ్లిష్ కథ ఏంటంటే అండి, A1 కలెక్షన్ ఏజెంటు, A2 ఎవరైతే ఉన్నారో ఆ శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఎంతంత ఏ డిస్టిల్కి ఎంతంత ఆర్డర్ ఇవ్వాలో ఆర్డర్ తీసుకోవాలో చెప్తారు. A3 వచ్చేసరికి ఆఫీసర్ గారు ఆర్డర్ పాస్ చేస్తారు. A4 డైరెక్టరు, A5 సాయిరెడ్డి గారు కో డైరెక్టరు. ఇది వాళ్ళ కథని. ఇది ఒక చక్కని ఒక 300 పేజీలు ఒక ఛార్జ్ షీట్ వేయడానికి, ఒక రిమాండ్ రిపోర్ట్ రాయడానికి వాళ్ళు అల్లుకున్న కథ తప్ప ఎవిడెన్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒకటి. 2, ఏదైతే వాళ్ళు చెప్తున్నారో మేము డిజిటల్ని అన్లాక్ చేసేసి వీళ్ళు మొత్తం వీళ్ళు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇవి ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పిందే వాళ్ళు డివేట్ అవుతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ ల్యాప్టాప్ సీజ్ చేసాం, అది సీజ్ చేసాం అంటున్నారు, కానీ ఎంత మొత్తంలో ఇది జరిగింది, ఇదిగో ఈ సేల్ ఇంత జరిగింది, ఈ కల్ప్రిట్స్ దీని ద్వారా ఇంత బెనిఫిట్ పొందారు, దీని కిక్ బ్యాక్ ఎంత అన్నది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేరు. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే అండి, మీరు ఈరోజు పబ్లిక్ డొమైన్లో కానీ ఈవెన్ మొదటి వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో కానీ 3,500 కోట్ల నుంచి మొదటైతే చాలా 1,000 కోట్లు చెప్పారనుకోండి, వాళ్ళు ఆన్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసింది 3,500 కోట్లు. కానీ మిథున్ రెడ్డి గారిని ఆ రిమాండ్లో ఇచ్చింది 350 కోట్లు. అంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళ దర్యాప్తు ప్రకారం మేము ఇంత మొత్తంలో పట్టుకోగలిగాం, లేకపోతే ఇంత మొత్తాన్ని మేము సీజ్ చేసాం క్యాష్ రూపంలో కానీ, వాళ్ళు చెప్తున్నట్టుగా గోల్డ్ కానీ, ఇంకొకటి ఏదో ఇంకొక హోల్సేల్ మర్చెంట్, క్లాత్ మర్చెంట్ అంటారు. ఇలాంటివి ఏంటి, దానికి ఏదో మొక్కుబడిగా ఒక ఇద్దరు గోల్డ్ మర్చెంట్స్ని, ఒక 4 క్లాత్ మర్చెంట్స్ని చూపించారు. కానీ ఎవరెవరి దగ్గర ఎంత రికవర్ అయింది, టోటల్గా ఎంత అమౌంట్ రికవర్ అయింది ఈ పలానా వ్యక్తుల దగ్గర. ఎంతకైనా దారుణమైన విషయం ఈ మధ్య మన విచారణ సంస్థలు చేసి పెద్ద, అంటే మనం దాన్ని కామెంట్ చేయకూడదు, కానీ ఎవరైనా వచ్చి నేను మారిపోయాను, నేను ఎప్రోవర్ని అని ఈవెన్ చంపినోడు చెప్పినా సరే ఆయన ప్రత్యేక హోదాలో ఉంటున్నాడు. ఆయన పరిగణిస్తారు. మిగతా వాళ్ళకి ఆయన ఏం పేర్లు చెప్తే వాళ్ళందరి మీద ఫైల్ చేస్తారు. తప్పేం లేదు, కేసు ఫైల్ చేయడం వరకు తప్పేం కాదు. బట్ ఎంక్వైరీలో బయాస్ ఉండకూడదు, ఎంక్వైరీలో లోపం ఉండకూడదు. ఒకసారి వాళ్ళకి మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ చేసుకునే అధికారం ఉంది, కానీ ఉంది కదా అని ఒకే విషయాన్ని పదే పదే తప్పు చేసుకుంటూ పోవడం వల్ల వ్యవస్థ మీద ప్రజలకి మిగతా వ్యవస్థలకి కూడా నమ్మకం పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేసే సందర్భంలోనే బయాస్డ్గా లేకుండా, అంటే ఒకవైపు లేకుండా, లేదా ఒకవైపే ఆలోచించి లేదా డిసైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తే ఏ రోజైనా సరే ఎంక్వైరీ, ఇప్పుడు పలానా వ్యక్తి ఇతను మంచివాడు కాదు అని మొదలు పెడితే అతను మంచివాడు కాదని అభిప్రాయం వస్తుంది మనకి. అతను మంచివాడా చెడ్డవాడా ఎంక్వైరీ ఆఫీసర్ అనవసరం. అతను ఎంక్వైరీ చేసి ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది డిసైడ్ చేసి దాని ప్రకారం ఆయన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో సబ్మిట్ చేయాలి. అంతేగాని ఒక కరెక్ట్ వేలు వెళ్ళకపోతే కొన్ని రోజులకి ఇది పోలీస్ రాజ్యం అయిపోతుంది, ఏ వ్యవస్థ అయినా. సో జ్యుడిషియల్ సిస్టమ్ని కొంతవరకు వీళ్ళు పాటించట్లేదన్నదే మా అందరి తాలూకు ఆరోపణ, తపన. సరే, నిన్న మొన్న చూసాం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఏసీబీ కోర్టు విజయవాడలో ఒక పిటిషన్ వేశారు. ఆయన నాకు ప్రజాప్రతినిధిగా కొన్ని సౌకర్యాలు జైల్లో కల్పించాలనేది. అసలు ఆయనకి హక్కు ఉంటుందా? దీని మీద బయట చాలా వ్యక్తిగతంగా కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒక ఖైదీగా, ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఒక పార్లమెంట్కి ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏంటి సార్, ఆయనకు ఉన్న హక్కులు ఏంటి? ఆయనకి ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటులో వాస్తవాలు ఉన్నాయంటారా? కోర్టు వారు చాలా బాగా స్పందించారండి.
ఎందుకంటే ఒకటి ఆయన ప్రజాప్రతినిధి, రెండు ఆయనకి వెన్నుముక్కు సంబంధించి స్పాట్లైసిస్ ఉందండి. ఆయన దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు, నాకు ఈ ప్రాబ్లం ఉందని. అది కాకుండా సాధారణంగానే ఎంపీ అంటే ఆయనకి సంబంధించి ఆయన ఒక ప్రజల ఒక ఏరియానే ప్రాతినిధ్యం వహిస్తాడు దేశం కోసం. కాబట్టి ఆయనకి జనరల్గా ఏ ప్రాబ్లం ఇష్యూస్ ఏం లేకపోయినా సరే ఒక రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి కొన్ని ఫెసిలిటీస్ డిఫాల్ట్ వస్తాయి. అవి కాకుండా కోర్టు వారు ఆయనకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటంటే ఆయన స్పాట్లైసిస్ ఉండటం వల్ల వెస్టర్న్ కమ్యూనిటీ ఇచ్చారు. అలాగే ఆయనకి ఈ లివర్ అండ్ గట్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంకా ఆయనకు ఒక అసిస్టెంట్ కావాలి కాబట్టి ఒక అసిస్టెంట్ని ఎవరన్నా పెట్టుకొని ఇచ్చారు. ఇవన్నీ ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వడంలో తప్పు లేదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒక దగ్గర 48 రోజులు 52 రోజులు ఉన్నారండి. ఆయనకి ఇచ్చిన ఫెసిలిటీసే ఈయనకి ఇచ్చారు. ఈయన కావాలని ట్రోల్ చేయడం కోసం, ఒక ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేస్తుంది తప్ప ఆయన మీద ఉన్న ఆరోపణలు మాత్రమే, నిరూపణలు కాదండి. ఎవరి మీదైనా గతంలో బాబు గారి మీద ఉన్నా, ఇవాళ ఈయన మీద ఉన్నా, ఇవి ఆరోపణలు మాత్రమే, అవి నిరూపణలు కాదండి. కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించడం అన్నది అదేం తప్పు కాదండి. కోర్టు వారు అందుకనే వాటిని పరిగణించారు. అంటే ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్, ఈ విచారణ చేస్తున్నారు దాని మీద. అయితే ఈ ఛార్జ్షీట్ మీద అనేక లోపాలు ఉన్నాయంటూ కూడా సొంత పార్టీ అంటే వైసీపీకి సంబంధించి కాకపోయినా, టీడీపీకి సంబంధించి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సిట్ అధికారులను ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఛార్జ్షీట్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొన్ని మీడియాలు అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంటి సార్, లోపాలు ఏమైనా ఉన్నాయా, కావాలనే జరిగిందా, లేకపోతే నెగిటివ్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారా? అంటే మొదట మీకు చెప్పాను కదండి, ఛార్జ్షీట్కి తర్వాత మన రిమాండ్కి, ఈ రెండింటికి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. అది వాస్తవం. సో ట్రోలింగ్ అంటారా, ఈవేళ పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటాను తీసుకొని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే అండి, ముందు జాగ్రత్త చర్యము బహుశా ఛార్జ్షీట్ అడిషనల్ ఛార్జ్షీట్ వేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోమని సిట్కే వీళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు మన బహుశా. అంతేనంటారు, అంటే రెచ్చగొడుతున్నారు. అంటే మరి రెచ్చగొడుతున్నారు అన్న పదం పెద్దదవుతుందేమో అండి. వాళ్ళకి సూచనలు ఇస్తున్నారండి వీళ్ళు, మీరు ఈ తప్పులు చేయకండి నెక్స్ట్ టైము. అంటే పెద్దవాళ్ళ చేతుల నుంచి ఇప్పుడు సోషల్ మీడియా చేతిలోకి వెళ్ళింది. వాస్తవానికి సిట్ని డైరెక్ట్ చేసి తెలివితేటలు మనకు కూడా లేవండి. ఎందుకంటే అక్కడ కూర్చున్నదేమి ఏదో ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ని బెటర్ కదా సార్. ఐపీఎస్ అధికారులు ఉంటారు, వాళ్ళకంటూ ఎన్నో ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన అనుభవం ఉంటుంది. ఏమవుతుందంటే హర్రీ బర్రీగా చేసింది ఏదనమాట, జస్టిస్ హర్రీ జస్టిస్ బర్రీడ్ అని. అందుకనే న్యాయ వ్యవస్థ చాలా కూలంకోసంగా చర్చిస్తాను. అది పోలీస్ వ్యవస్థ పాటిస్తుంటే న్యాయ వ్యవస్థకి మీద ఇంత ప్రెజర్ ఉండదండి. వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్ ఉండడం లేదా వేరే వేరే బయాసులు ఉండడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఛార్జ్షీట్లో ఇంకొక ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. దాంట్లో అది ఎందుకు ప్రస్తావించారు, ఎలా ప్రస్తావించారు అనేది పక్కన పెడితే, బయట వ్యవహారం చూస్తే ఇప్పటికీ 11-12 మంది దాకా అరెస్ట్ అయ్యి ఉన్నారు, అందరూ కూడా రిమాండ్లో ఉన్న పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదైపోయింది దీంట్లో ఛార్జ్షీట్లో. కాబట్టి నెక్స్ట్ ఆయనే అంతిమ లబ్ధిదారు అనే ఒక పదం వాడుతూ ఉన్నారు. అండ్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్, ఛార్జ్షీట్లో ఆయన పేరు మెన్షన్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా ఆయన ప్రస్తావన వచ్చిందా దీంట్లో? లేదండి, ఛార్జ్షీట్లో ఆయన అంటే ప్రస్తావన రావడం అంటే సీఎం ఇచ్చిన జీవోఎంఎస్ మీదే ఇదంతా కల్పిషన్ జరిగిందని ఒక వెర్షన్ రాసుకుంటూ వచ్చారు తప్ప ఆయన డైరెక్ట్ ఇన్పుట్స్ ఉన్నట్టు కానీ ఆయన డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఎక్కడ ఉండదండి. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఒక సీఎం హోదాలో ఆ జీవోఎంఎస్ రిలీజ్ చేయడం కానీ, దాని వెనకాల ఈ కల్పిట్స్ అందరికీ వెనకాలైన ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని ఒక డౌట్ అయితే క్రియేట్ చేశారండి. బట్ ఛార్జ్షీట్లో ఆయన ఎక్కడ కూడా ఎక్యూజ్గా చూపించలేదు, చూపించి ప్రయత్నం చేయలేదు. సార్, ఇప్పుడు కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఛాన్సెస్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? బెయిల్కి సంబంధించి ఎటువంటి మెరిట్స్ ఉన్నాయి వాళ్ళకి? అసలు మిథున్ రెడ్డి గారి కేసులో అయితే మెరిట్స్ ఉన్నాయండి. ఆయనకి బహుశా ఫస్ట్ అటెంప్ట్లోనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, తర్వాత మెయిన్ కేసు చూసుకుంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు సార్? ఒక న్యాయవాదిగా మీరు ఏం చెప్తారు? అసలు డైవర్షన్ పాలిటిక్స్ సార్.
అంటే కొన్ని అంశాలను ప్రతిపక్షం వేలెత్తి చూపించకుండా ఈ విషయం గురించి మాట్లాడుకుంటే సెషన్స్ అయిపోతాయి అంటే నా అభిప్రాయం సార్. 40-45 రోజులు అలాగా ఈ విషయం మీద మిగతా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనేది పెద్దగా టార్గెట్ అవ్వదు, చూడరు ఎవరు పట్టించి. ఏపీ ప్రతిపక్షానికి ఇచ్చే రోజులు వాళ్ళకి ఇచ్చేదే మ్యాక్సిమం ఒక టోటల్ సెషన్స్లో ఒక 1.5 hours ఇస్తారు అనుకోండి. వీళ్ళు ఇది చెప్పుకోవడానికే సరిపోద్ది వీళ్ళకి. సో కంప్లీట్ ఆ సెషన్ డైవర్ట్ చేయడం కోసమే సెషన్స్ ముందే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్, ఈ కేసు కూడా ఇంచుమించుగా 10 నెలలు అవుతుంది. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేసి దీని మీద విచారణ చేసి ఇంకెంతకాలం ఇది హాట్ సీట్లో కూర్చునే అవకాశం ఉంది, హాట్ సీట్లో ఉండే అవకాశం ఉంది? అవసరమైనప్పుడు అసలు అంతేనంటారా? మీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మళ్ళీ లైమ్లైట్ తీసుకొస్తారండి. ఇంకా దీని మీద ఇంకా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాల్సింది ఉంది. వాళ్ళు చూపించిన లిస్ట్ ఆఫ్ ఎక్యూజ్డ్, లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా అసలు పొందుపరచలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తీసుకుంటారు. అంటే ఒక మ్యాటర్ని కవర్ చేయడానికి ఇంకో మ్యాటర్ని తీసుకొచ్చినట్టు అంటారా? బహుశా అండి. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ భాస్కర్ రెడ్డి గారు. ఇందులో ఆయన కల్ప్రక్షన్ వాళ్ళు మెన్షన్ చేసిన ఎలిగేషన్ ఏంటంటే అండి, ఆయన కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం, ఒంగోలు నుంచి గతంలో తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే. అంటే అలాంటి వ్యవహారాలని కనుమరుగు చేయడానికి కొత్త కథనాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అది మళ్ళీ కంటిన్యూ చేయడం కోసమే ఎంపీ గారి ఛార్జ్ షీట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ కంప్లీట్ కిక్ బ్యాక్స్ ఎంతైతే వీళ్ళు అమౌంట్ గెయిన్ చేశారో దాన్ని ఎలక్షన్లో పెట్టారు, ఎలక్షన్కి బ్రీఫ్ ఇవ్వడం కోసం పెట్టారు. ఈ వాళ్ళు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన బ్రైబ్ కానీ లేకపోతే లిక్కర్ కానీ ఇవన్నీ కూడా ఈ డబ్బుతోనే ఖర్చు పెట్టారు అని చెప్పి మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. పోనీ అది కూడా ఇదిమిత్తంగా ఇంత డబ్బుని ఖర్చు పెట్టారు, ఈ రూపాల్లో ఖర్చు పెట్టారు నేను ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నదండి. ఉంటుందా సార్ అసలు ఎలక్షన్లో ఖర్చులు అయ్యే? మరి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా సార్. అవునండి. ఇప్పుడు ఏదైనా ఒక క్యాండిడేట్కి ఇంత సమ్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు, అది లెక్కల్లో చూపిస్తారు, దానికి బ్రైబరీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? ఒకవేళ వెనకాల ఏదైనా జరిగి ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా వీళ్ళు చెప్పేదానికి పోనీ నేను మిమ్మల్ని ఒక ఎలిగేట్ చేస్తున్నానండి, 1,00,000 రూపాయలు మీరు పలానా స్కామ్లో తీసుకున్నారు దానికి ఖర్చు పెట్టారని ఆ రూట్ చూపించలేదు, అది 1,00,000 రూపాయలను కూడా మెన్షన్ చేయలేదు. ఈ పర్టికులర్ ఇంత అమౌంట్ ఆ ఎలక్షన్లో ఎలా తీసుకొచ్చి దీన్ని ఇలా ఖర్చు పెట్టారు, బ్రైబ్ కింద క్యాష్ రూపంలో ఇచ్చారు, లేకపోతే లిక్కర్ రూపంలో ఇచ్చారు, లేకపోతే లేడీస్కి ఏదో వేరే రూపంలో ఇచ్చారు, అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళు చెప్పేది హోల్సేల్ మర్చెంట్ దగ్గర నుంచి, క్లాత్ మర్చెంట్ దగ్గర నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే గోల్డ్ మర్చెంట్ నుంచి గోల్డ్ ట్రాన్స్ఫర్ అయింది, ఇవి రాసుకొచ్చారండి రిమాండ్లో. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని మీడియా సంస్థలు, నేను చెప్పడం బాగోదు కానీ కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే ప్రజాకోర్టులో అంటే ప్రజల ముందు ఒక దోషిగా నిలబెడతారు అనేది ఒక స్పష్టం అవుతుంది. కానీ ఆయన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే జైల్లో పెడతారా, లేకపోతే రిమాండ్ పెడతారా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము. కానీ ప్రజాకోర్టులో ఆయన ఒక దోషిగా నిలబెట్టాలనేది కాన్సెప్ట్. అంటే ఏంటి సార్ దీని అర్థం ఏమన్నా చేసుకోవాలి మనం? అంటే నాకు జరిగింది మీకు కూడా జరిగితే బ్యాలెన్స్ అయిపోద్ది కదానండి. గతంలో ఒక ముఖ్య నేతకు జరిగింది కాబట్టి ఆపోజిట్లో ఇప్పుడు అదే చేస్తే కనుక ఆ విషయం పలచబడుతుంది. బట్ ఇద్దరి మీద ఉన్నది ఆరోపణలండి. గతంలో ఇప్పుడు ఆయన చేశాడని జనం నమ్మి ఉంటే ఆయన సీఎం అవడు, ఈయన చేశాడని కూడా జనం తెలుసండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అలాగే జస్టిస్ చివరికి కరెక్ట్గానే వస్తుంది. మధ్యలో ఏంటంటే ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయడం, లేదా ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయడం కాదు, కేసు పెట్టడం, దాని మీద కేసు పెట్టిన రోజునే ఆయన రిమాండ్లో ఉన్న అతను ఎవరినైనా సరే ఖైదీ అని చూపించడం. అసలు పబ్లిక్కి రిమాండ్ ఖైదీకి లేకపోతే కన్విక్షన్ పడిన ఖైదీకి డిఫరెన్స్ లేకుండా చేస్తుందండి. దానికి బాగా సహకరించేది మీడియానే. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వండుకుంటున్నారు ఆ వంటని. రిమాండ్ ఖైదీ, విచారణలో ఉన్న ఖైదీ దేనికోసం అండి? ఆయన ఛార్జ్షీట్ ఫైల్ అయ్యే లోపల ఆయన పబ్లిక్ని కానీ లేదా పర్టికులర్ సాక్షులు కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కోసం, లేదా ఈయన వేరే చోటకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం, అంటే దేశం వదిలి వెళ్ళిపోవడం కానీ లేదా హైడ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా మన జ్యుడిషియల్ కస్టడీ ఉండడం కోసం రిమాండ్కి ఇస్తారు. రిమాండ్కి ఇచ్చిన ఖైదీ నేరం చేసేసాడని నిరూపించబడ్డవాడు కాదు, ఆయన ఏం కన్విక్టెడ్ కాదని, జస్ట్ రిమాండెడ్. దాన్ని పబ్లిక్లో ఈవేళ చూపించేది ఏంటంటే, ఒక రిమాండ్కి పంపిస్తే అతను ఏదో జీవిత ఖైదీ చేస్తున్నట్టుగానే చూపిస్తుంది పబ్లిక్ మీడియా.
ఆ వ్యవస్థలో ఈ మార్పు రాకపోతే కనుక కొన్ని రోజులకి ఒక్కొక్క పరిస్థితిని బట్టి పోలీసు వారు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఎవరినైనా విచారణ తీసుకెళ్ళొచ్చు. ఒకసారి ఆయన మీద రిమాండ్ రిపోర్ట్ వెళ్తే ప్రైమా ఫేసి ఉంటే అందులో ఒక కాల్ప్రిట్ మీద ప్రైమా ఫేసి ఉన్నా ఎవరెవరైతే రిమాండ్ చేయబడ్డారో వాళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్ రిమాండ్ చేస్తాడు. 14 days రిమాండ్ చేయడం జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయన తప్పదండి, అది చేయాల్సిందే. కానీ ప్రాథమికంగా చేసి విచారణ జరిపించడం కోసం చేస్తాడు. ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ కావాలంటే ఒక ఎక్స్టెండ్ ఇస్తారు, కస్టడీ కావాలంటే కస్టడీ ఇస్తారు. ఇది ప్రొసీజర్లో భాగమే కానీ ఎక్స్టెండెడ్ కాదండి. కానీ దీన్ని ఎంతసేపు జ్యుడిషియల్ మీద రుద్దడం, జడ్జి ఏదో వ్యవస్థ తప్పు చేసింది, జ్యుడిషియల్ వ్యవస్థ తప్పు చేసింది అని రుద్దడం కరెక్ట్ కాదండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కని విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామారెడ్డి గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తమ మీద కక్ష తీర్చుకుంటున్నారు అనే వ్యవహారం చెప్తా ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.